హలో, నేను మిస్ రావు. నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళిద్దరూ పక్కా రాజకీయవేత్తలు. వాళ్ళు ఎప్పుడు ఏ వ్యూహాలను రచిస్తారు, ఎలాంటి వ్యూహాలను రచిస్తారు అనేది సామాన్యంగా ఎవరు కూడా గ్రహించలేరు. ఫక్తు రాజకీయాలే చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు 2014 నుంచి ఇప్పటి వరకు కూడా అప్రతిహతంగా రాజకీయాలని దేశంలో నడుపుతూ ఉన్నారు. ముందస్తు వ్యూహాలను కూడా రచిస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడిని ఒక రకంగా పొత్తుకి అనివార్యంగా వచ్చేలాగా చేయగలిగారు అనేది ఇప్పుడు తాజాగా ఢిల్లీ నుంచి అందుతున్నటువంటి ఒక లీక్. అసలు ఏం జరిగింది, ఒక 2-3 నెలల క్రితం ఏం జరిగింది అనేది కనుక మనం రివీల్ చేసుకుంటే, నరేంద్ర మోడీ, అమిత్ షా మూడోసారి అధికారంలో రావడానికి చంద్రబాబు నాయుడిని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అనేది మనకు అవలోకనం చేసుకుంటే అర్థమవుతుంది. ఏంటి, ఎలా ఇబ్బంది పెట్టారు, అసలు ఎందుకు ఇబ్బంది పెట్టారు అని అంటే, ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటూ ఉంటారు కేంద్ర నిఘా విభాగాలు, అలాగే కేంద్రంలో ఉండేటువంటి నిఘా వర్గాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం అందుకుంటూ ఉంటారు. దేశవ్యాప్తంగా మూడోసారి అధికారంలోకి రావడానికి సరిపోయినన్ని స్థానాలు వచ్చే అవకాశం లేదు అనేది వాళ్ళకి అర్థమైంది ముందుగానే. బహుశా అందుకేనేమో చంద్రబాబు నాయుడిని పొత్తులో పెట్టుకోకపోతే దక్షిణ భారతదేశంలో చంద్రబాబు నాయుడు గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుసుకొని చంద్రబాబు నాయుడిని ముందుగానే లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో నడుస్తున్నటువంటి చర్చ. ఒకవేళ చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా జనసేన, తెలుగుదేశం పార్టీ కనుక ఎన్నికల్లోకి వెళ్ళి ఉన్నట్టయితే కనుక ఇప్పుడు వచ్చినటువంటి స్థానాల కంటే ఎక్కువ వచ్చిండేవి. ప్రస్తుతం కూటమికి అసెంబ్లీ వైజ్గా 164, అలాగే ఎంపీలు వచ్చేసి 21 వచ్చాయి. ఒకవేళ పొత్తు పెట్టుకోకపోతే బీజేపీతోటి కడప తప్ప అన్ని ఎంపీ స్థానాలు కూటమికి వచ్చిండాయి. కూటమి అంటే జనసేన, తెలుగుదేశం పార్టీ, ఒకవేళ కమ్యూనిస్టులు కూడా కలిసి ఉండేవాళ్ళే బీజేపీ లేకపోయినట్టయితే కనుక. సో కడప తప్ప అన్నీ వచ్చింది అంటే 25కి 24, 23 వచ్చిండేవి తెలుగుదేశం పార్టీకి. అప్పుడు దక్షిణ భారతదేశంలో ఒక కీ రోల్ చంద్రబాబు నాయుడు పోషించేటువంటి అవకాశం ఉంది. అప్పుడు ఇండియా కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి ముందుగానే గ్రహించి ముందల కాలకి బంధం వేశారు నరేంద్ర మోడీ, అమిత్ షా చంద్రబాబు నాయుడికి. ఇదంతా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారమే. ఎందుకనంటే పోలింగ్ అయిన తర్వాత వెంటనే అమిత్ షా ఒక ట్వీట్ చేశాడు. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు 9వ తారీఖున, 23 మంది ఎంపీలను కూటమి గెలుచుకోబోతుంది అని చెప్పి ఆయన ట్వీట్ చేయడం కూడా జరిగింది. అంతేకాదు, చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించిన క్రమంలో అప్పుడు ఆ సందర్భంగా మీకు గుర్తుంటే కనుక పురంధరేశ్వరి లోకేష్ని అమిత్ షా దగ్గరికి తీసుకెళ్లారు. ఆ సందర్భంగా జరిగినటువంటి చర్చ ఏంటి అని అంటే, బీజేపీ, తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవాలి, 8 స్థానాలు ఎంపీ స్థానాలు ఇవ్వాలి, 8 కూడా కాదు 10 స్థానాలు బీజేపీకి ఇవ్వాలి, లేదా కనీసం 8 అన్నా ఇవ్వాలి అనేది వాళ్ళు పెట్టినటువంటి టార్గెట్. దానికి చంద్రబాబు నాయుడు నిరాకరించారు. దాంతో 53 రోజుల పాటు ఆయన్ని జైల్లో ఉంచారు. సో 53 రోజులు జైల్లో ఉంచిన తర్వాత పొత్తుకి ఓకే చేసుకున్న తర్వాత, పొత్తుకి చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడే వ్యూహాత్మకంగా బీజేపీ వాళ్ళు ఇచ్చినటువంటి సంకేతం ప్రకారం పవన్ కళ్యాణ్ నేరుగా ములాఖాత్ అయ్యారు చంద్రబాబు నాయుడుతో. బయటకు వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ ఇమీడియట్గా పొత్తుని ఖరారు చేశారు. బీజేపీ వస్తుందని ఆశిస్తున్నాము అని చెప్పి ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఆ రోజునే నరేంద్ర మోడీ, అమిత్ షా పొత్తుకి బీజం వేశారు చంద్రబాబు నాయుడు జైలుకి పంపించడం ద్వారా. అంతకుముందు చంద్రబాబు నాయుడు జైలుకి పోకముందు ఇదేం కర్మ రాష్ట్రానికి అనేటువంటి కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందనని కేంద్ర నిఘా వర్గాలు బాగా తెలుసుకున్నాయి. ఆ తెలుసుకున్న తర్వాతనే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఖచ్చితంగా తగ్గుతుంది, మ్యాజిక్ ఫిగర్ని రీచ్ కాలేము. ఒకవేళ చంద్రబాబు నాయుడు కనుక బయట ఉంటే ఇండియా కూటమికి సపోర్ట్ చేసి చక్రం తిప్పేటువంటి అవకాశం ఉందని భావించి ఆయన్ని రకరకాలుగా ఇబ్బంది పెట్టి, అటు రాజకీయంగా, సామాజికంగా, అలాగే ఆర్థికంగా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసి చివరికి చంద్రబాబు నాయుడిని లొంగ తీసుకోగలిగారు బీజేపీ వాళ్ళు. నరేంద్ర మోడీ
అమిత్ షా ఎత్తుగడ ఇదే అనేది ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. సో ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి కాబట్టి చంద్రబాబు నాయుడు దాని నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం లేదు. ఒకవేళ బయటకు వస్తే కనుక ఇండియా కూటమి ఆయన్ని ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందనే ముందుగానే నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా గ్రహించారు. బహుశా అందుకనేమో వారణాసిలో ఎప్పుడూ లేని విధంగా నామినేషన్ వేసేటువంటి టైంలో చంద్రబాబు నాయుడిని అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరిని పిలిపించుకొని నామినేషన్ వేశారు నరేంద్ర మోడీ. సో కాబట్టి నరేంద్ర మోడీ చాలా డేంజర్ గేమ్ ఆడాడు చంద్రబాబు నాయుడు మీద అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అసలు చంద్రబాబు నాయుడిని రాజకీయంగా ఢిల్లీలో చక్రం చెప్పకుండా జాతీయ స్థాయిలో ఆయన ప్రాధాన్యత తగ్గించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన ముందస్తుగానే పొత్తులో తెలుగుదేశం పార్టీని పెట్టుకోవడంతో పాటు ఇప్పుడు మంత్రివర్గంలో కూడా నరేంద్ర మోడీ అడిగినన్ని మంత్రులు తీసుకోవడం, అసలు డిమాండ్స్ అనేవి చంద్రబాబు నాయుడు చేయకుండా చేయగలిగాడు నరేంద్ర మోడీ అనేది ఇప్పుడు వినిపిస్తుంది. సో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి అడ్డుపెట్టుకొని నరేంద్ర మోడీ ఆడినటువంటి ఒక పెద్ద గేమ్గా ఇప్పుడు ఢిల్లీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా ఒక హింట్ ఇచ్చారు. లండన్ వెళ్ళిన తర్వాత జరిగిన అరెస్టు చంద్రబాబు నాయుడుది. తిరిగి లండన్ నుంచి వచ్చిన తర్వాత అరెస్టు నాకు సంబంధం లేనటువంటి అరెస్టు, అది ఢిల్లీ పెద్దలు చూసుకుంటున్నారు, ఢిల్లీ పెద్దలకు తెలుసు అనేటువంటి ఒక సంకేతం ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు తోటి చాలా రకరకాల ప్రయత్నం చేసి పొత్తులకు సంబంధించి ఇంకా ఆ పొత్తులు ఖరారు కాకపోయేటప్పటికీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి అనేటువంటి ఒక దూకుడుగా జగన్మోహన్ రెడ్డి ఒక ఆలోచన కూడా చేశారు. లోకేష్ని అలాగే రామోజీరావుని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయాలనేటువంటి ఒక లీక్స్ ఇచ్చి రివ్యూ మీటింగ్ పెట్టాడు. లండన్ నుంచి రాగానే రివ్యూ మీటింగ్ ఒకటి ఉన్నతాధికారులతో పెట్టి, పోలీస్ అధికారులతోటి, లేట్ ఎందుకు చేస్తున్నారు, నేను చూసుకుంటాను, ఏం కాదు, నేనున్నాను అని చెప్పి వాళ్ళకు భరోసా ఇచ్చాడు. లోకేష్ని అలాగే రామోజీరావుని ఇద్దరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి నేను. ఇది జగన్మోహన్ రెడ్డి రివ్యూ మీటింగ్లో చెప్పినటువంటి మాట. కావాలంటే పేపర్లో కూడా మనం చూసుకోవచ్చు, ఇప్పటికి కూడా పేజ్ 1లోనే ఉంటుంది అన్నిట్లో, సాక్షులు తప్ప. అంటే ఒక పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడుని రాజకీయంగా జాతీయ స్థాయి వైపు చూడకుండా, ఢిల్లీ వైపు చూడకుండా ప్రయత్నం చేసిన నరేంద్ర మోడీ, అమిత్ షా అనేది చెప్పచ్చు. అంతేకాదు ఆజాదీ కా అమృత మహోత్సవాలు జరిగినప్పుడు కూడా నరేంద్ర మోడీ అలాగే చంద్రబాబు నాయుడు ఎదురుపడ్డారు. ఆ తర్వాత G20 సదస్సులో కూడా ఎదురుపడిన సందర్భంగా అప్పుడప్పుడు ఢిల్లీ వస్తుండు అని చెప్పి ఒక సెటైర్ కూడా వేశాడు నరేంద్ర మోడీ. అంటే ఢిల్లీ వైపు చూస్తారేమో చంద్రబాబు నాయుడు అనేది చాలా కాలంగా వాళ్ళ మనసులో ఉన్నట్టు అనిపిస్తుంది ఇవన్నీ కనుక రివీల్ చేసుకుంటే. అంటే చంద్రబాబు నాయుడు ఢిల్లీ వైపు చూస్తే ఇండియా కూటమి గవర్నమెంట్లోకి వస్తుంది, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు అనేటువంటి ఉద్దేశంతో అన్ని కుట్రలు దాదాపుగా సంవత్సరం నుంచి చేసుకుంటూ వచ్చారు అనేది ఇప్పుడు ఢిల్లీలో చాలా స్పష్టత వస్తుంది. అంతేకాదు 400 పైగా ఎన్డీఏకి, 370 బీజేపీకి వస్తాయని ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అది రాదని తెలిసే ఆ విధమైనటువంటి మైండ్ గేమ్ ఆడుతూ వచ్చారు నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా. జగన్మోహన్ రెడ్డి కూడా వైనాట్ 175 అంటూ ఇక్కడ గేమ్ ఆడారు. అలాగే వైనాట్ 25 అనేది ఇంకో గేమ్ ఆడారు. బొక్కబార్లా పడ్డాడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో. కానీ చంద్రబాబు నాయుడిని అడ్డు పెట్టుకొని 3వ ప్రధానమంత్రి కాగలిగారు నరేంద్ర మోడీ. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు మీద ఒక రాజకీయపరమైనటువంటి థర్డ్ డిగ్రీని ప్రయోగించడం ద్వారానే ఇప్పుడు సాధ్యమైంది నరేంద్ర మోడీకి, అమిత్ షాకి. కాబట్టి ముందస్తుగానే ప్లాన్ చేసుకొని చంద్రబాబు నాయుడిని వెంటాడుతూ వచ్చారు ఈ అమిత్ షా అలాగే బీజేపీ నరేంద్ర మోడీ ద్వయం అనేది ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో, ప్రత్యేకించి ఇండియా వర్గాల్లో వినిపిస్తూ ఉంది. బహుశా ఈ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎంతో కాలం నడవదని కూడా మమతా బెనర్జీ చెప్తున్నటువంటి క్రమంలో అసలు ఏం జరుగుతుంది రాబోయేటువంటి రోజుల్లో. అంటే చంద్రబాబు నాయుడిని ఏ విధంగా అయితే రాజకీయంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ద్వారా, పొలిటికల్ థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ద్వారా వాళ్ళు కట్టడి చేసుకున్నారు, ఎన్డీఏలో భాగస్వామిగా అయ్యేలాగా చేసుకున్నారు, మిగతా పక్షాలు కూడా అదేవిధంగా చేసే అవకాశం ఉందంటే మహారాష్ట్రలో రాజకీయాలు చూస్తే అలానే అనిపిస్తుంది.
బట్ చంద్రబాబు నాయుడు అప్రమత్తంగా ఉండకపోతే మహారాష్ట్రలో శివసేన ఏ విధంగా అయితే చేశారో నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయం ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని కూడా అలానే చేసే అవకాశం ఉంది అనేది ఢిల్లీ వర్గాల్లో ఇప్పుడు సరికొత్తగా వినిపిస్తున్నటువంటి ఒక చర్చ. సో కాబట్టి చంద్రబాబు నాయుడు ఒక సంవత్సరం క్రితం నుంచి నరేంద్ర మోడీ అమిత్ షా ఏం చేశారో గమనించి రాబోయేటువంటి రోజుల్లో జాగ్రత్తగా ఉండకపోతే కనుక శివసేనతో ఆడుకున్నట్టే నరేంద్ర మోడీ అమిత్ షా ఆడుకునే అవకాశం ఉంది అనేది ఇప్పుడు తాజాగా పొలిటికల్ సర్కిల్స్ నడుస్తున్నటువంటి న్యూస్. కాబట్టి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అనేది చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.